నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురం నియోజకవర్గంలో సభ్యులకు తెలియకుండా 16 కోట్ల రూపాయలు డ్వాక్రా గ్రూపుల రుణాలు పొందిన ఏపీఎంసీసీలు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారంతో జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేసిన బాధితులు. ఫిలంథ్రోపిక్ సొసైటీ వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ 183వ జయంతి వేడుకలు. ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టాలనే స్పృహ కలగడం నిజంగా ఎంతో గొప్ప విషయమని, అది మహాత్ములకే సాధ్యమని కొనియాడిన పలువురు ప్రముఖులు. కాకినాడలో ఘనంగా సివైఎఫ్ యువజన మహోత్సవాలు. దేవుని ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయన్న ప్రపంచ సువార్త గాయకులు రెవరెండ్ జాన్ జబరాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు జగ్గంపేటలోని పార్టీ కార్యాలయానికి విచ్చేసి చంటిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండారు రాజా, ఇల్ల అప్పారావు కాపు, శెట్టిపల్లి కృష్ణార్జున, కంచి లక్ష్మణధర, బుదిరెడ్డి చక్రారావు, దోమల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు వచ్చామా అదే అదే రెడీ రెడీ లేదు కదా ఓకే హోటల్ రంగంలో విశేష అనుభవంతో ఖాతాదారుల సౌలభ్యం కోసం సకల వసతులతో నూతనంగా కాకినాడ భానుగుడి సెంటర్లో హోటల్ రాయల్ గ్రాండ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ అధినేత పితాని జయరాం తెలిపారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ, హోటల్ రంగంలో సుమారు 12 ఏళ్ల పైగా అనుభవంతో తమ ఖాతాదారుల శ్రేయస్సు కోసం వారికి అవసరమైన రూములు, ఫంక్షన్ హాల్, రెస్టారెంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత జంగారెడ్డిగూడెంలో అన్నపూర్ణ హోటల్ను సుమారు 2 ఏళ్ల క్రితం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదురుగా గ్రీన్ పార్క్ ఎలైట్ను, ఇప్పుడు భానుగుడి సెంటర్లో హోటల్ రాయల్ గ్రౌండ్ పేరుతో నూతనంగా ఒక రెస్టారెంట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాకినాడలో ఉన్న ఈ 2 హోటల్స్లో
రూములు, ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్లను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే ఖాతాదారుల అభిరుచికి తగ్గట్టుగా వారికి ఇష్టమైన ఆహారాన్ని కూడా స్వచ్ఛత, శుభ్రతతో అందిస్తామని అన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు తమను ప్రోత్సహించి ఆదరించాలని ఆయన కోరారు. దేవులకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు మరియు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ పితాని జయరాం. నాకు జంగారెడ్డిగూడెంలో అన్నపూర్ణ హెరిటేజ్ హోటల్ ఉన్నది. దాంట్లో ఫంక్షన్ హాల్, రూమ్స్ అండ్ రెస్టారెంట్ ఉన్నాయి. దాంట్లో ఫ్రీ వైఫై, హాట్ వాటర్ మరియు పార్కింగ్ సదుపాయం అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే ఎస్పీ గారి ఆఫీస్ ముందు కాకినాడలో గ్రీన్ పార్క్ ఎలైట్ అనే హోటల్ ఉందండి. దాంట్లో రూమ్స్, పైన రెస్టారెంట్, పార్కింగు, వైఫై, హాట్ వాటర్ మరియు మీకు అందుబాటులో అన్ని సదుపాయాలు కూడా అందించడానికి మా వర్కర్స్, బాయ్స్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. అలాగే నిన్న మేసాదారి హోటల్ తీసుకున్నామండి బాన్గూరులో. దాంట్లో పైన రూమ్స్ అండ్ ఫంక్షన్ హాల్ ఉన్నవి. మీరందరూ కూడా నాకు సహకరించినందుకు, ఈరోజు వరకు సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి కూడా మీ అందరి తోడ్పాటు మాకు ఇస్తారని మరీ కోరుకుంటున్నాను. ఇట్లు మీ జయరాం. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ 183వ జయంతి వేడుకలను ఫిలాంథ్రోపిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రాజా ఆధ్వర్యంలో వర్ణాధార హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ నందిక మహాలక్ష్మి కుమార్ అధ్యక్షతన కాకినాడ సత్కల వాహినిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యురాలు కరి పద్మశ్రీ, ఏపీఎస్పీఎఫ్ కమాండర్ డాక్టర్ కొండ నరసింహరావు, కిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ డొక్క సీతమ్మ వంటి అన్నదాత మరలా జన్మించరని, బ్రిటన్ రాజు తన పట్టాభిషేకానికి డొక్క సీతమ్మ చిత్రపటాన్ని రప్పించుకోవడం ఆంధ్రులుగా మనకు గర్వకారణమని అన్నారు. ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టాలనే స్పృహ కలగడం నిజంగా ఎంతో గొప్ప విషయమని, అది మహాత్ములకే సాధ్యమవుతుందని అన్నారు. అందుకే ఆమె పేరును రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి సీతమ్మ పేరు పెట్టినట్లు వెల్లడించారు. అనంతరం డొక్కా సీతమ్మ 5వ తరం వారసుడు డొక్కా భీమ వెంకట సత్యకామేశ్వరరావు మాట్లాడుతూ సీతమ్మ వారి వారసుడుగా తానెంతో గర్వపడుతున్నానని, సీతమ్మ పేరు నిలపడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం 20 మంది ప్రముఖులకు డొక్క సీతమ్మ స్ఫూర్తి పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లైన్ బడే గోవిందరావు, కటకంశెట్టి ప్రభాకర్, డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, డాక్టర్ మాణికిరెడ్డి సత్యనారాయణ, జల్లి సుజాత, తలారి ఆనంద్, డాక్టర్ కాపుగంటి కోటి, రాయపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రెడీ సార్, రెడీ మేడం ఒకసారి సార్ అందరిలో చూడండి మేడం.
మేడం మేడం కుర్చీలో సైడ్ కొండండి మేడం, ఇలా చూడండి మేడం, కూర్చోండి వెనకాల తీసుకోండి. స్ఫూర్తితో చక్కగా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి వెంకట ప్రభాకర్ బాబీ గారికి ప్రత్యేకమైనటువంటి సర్టిఫికెట్ మేడం పట్టుకోండి మేడం ఒకసారి రెడీ ట్రేడింగ్ కంపెనీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఓకే సార్ థ్యాంక్ సత్కళవాణి తరఫున సత్కారం. సార్ కొంచెం ముందు రండి సార్. ఒకసారి అందరి దగ్గర రండి సార్ ఒకసారి. చెప్పుకోలేదు, ఆయన చాలా గొప్ప సామాజికవేత్త, చాలా తక్కువ చెప్పారు. ఆయన్ని సేవ ఇవ్వడం జరిగింది చెన్నైలో. అంత మహోన్నత డొక్కా సీతమ్మ గారికి ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆమె లేరు అన్నది కాదు, ఆమె మొన్న ఉన్నారు, ఈ రోజు ఉన్నారు, రేపు ఉంటారు. ప్రతి మాతృమూర్తి చేతిలో అన్నం పెట్టేటప్పుడు ఆమె జీవించే ఉంటారు. ఆమెని నిర్తన్న ధాత్రి అంటే నిత్యం అన్నం పెట్టే తల్లి అనే పేరుతో కూడా పిలువబడతారు. మరి ఇంతటి పేరును సంపాదించుకోవడం కాదు, పేరును సంపాదించుకోవడం కాదనేది గుణం కలిగిన ఆమె. అంటే మనం పేరుస్తాం, ఆమె ఎంత అంటే ఉదారవంతరాలు, అంటే వాత్సల్య మూర్తి, తల్లి, అమ్మ అని అంటాం. కానీ అది ఆమెలో ఉన్న గుణం. అది మనం గుణం గురించి మాట్లాడుకుంటే రెండు గుణాలు, అంటే అందం గురించి మాట్లాడదాం. ఒకటి బాహ్య అందం, ఒకటి ఆంతరిక అందం. మరి డొక్కా సీతమ్మ గారికి ఆంతరికతో కూడిన బాహ్య అందం అని చెప్పొచ్చు. మరి ఆంతరిక అందం ఏంటి అంటే చాలా మందికి ఏం చెప్పాలి అని అనుకుంటారు. కానీ ఆంతరిక అందం అంటే మనలో ఉన్న మంచి గుణాలు అవి, మనలో ఉన్న సర్వీస్ క్వాలిటీస్ అవి. మనం ఎప్పుడైతే సర్వీస్ చేస్తామో, మంచి పనులు చేస్తామో, ఆటోమేటిక్ గా అందం వల్ల డెవలప్ అవుతుంది. దానివల్ల మనలో హుందాతనం వస్తుంది. సో ఆ హుందాతనమే శ్రీమతి డొక్కా సీతమ్మ గారిది. ఆమె ఒకసారి మనం చూసారా, ఆమెలో నా తీరుగా కూర్చున్న ఆ తీరు, నాకు దేవుడు ఇచ్చిన ఈ జన్మలో నేను ఎంతో మందికి అన్నం పెట్టగలుగుతున్నాను, అంటే నా జీవితాన్ని నేను సార్థకం చేసుకోగలుగుతున్నాను అనే ఫీలింగ్ అనేది ఆమెలో మనం చూస్తే కలుగుతుంది. ఈరోజు డొక్కా సీతమ్మ గారి 183వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికి రావడం, అందులో నాకు అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ అవార్డు ఏంటంటే నాకు కాదు రావాల్సింది, మా అక్కయ్య సంక్రాంతి హేమ గారు. ఆవిడ ఎన్నో సంవత్సరాలుగా, గత 35 సంవత్సరాలుగా ఎంతోమంది, లక్షల మంది పేషెంట్లకి భోజనం వండించడమే కాకుండా దగ్గరుండి ఆవిడ వడ్డించి చేశారు. ఈ అవార్డు నిజంగా ఆవిడకే అంకితం చేస్తున్నాను నేను. నాకు అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్ అందరికీ కూడా నా సంతోషం, శుభాకాంక్షలు. నాకు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే డొక్కా సీతమ్మ గారి గురించి ఎప్పుడో తెలుసు నాకు. ఈరోజు ఈ రకంగా నేను ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు బిఎన్ రాజు, దళిత సమాజ సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుని, అలాగే జనసేన నాయకులు, పిఠాపురం నియోజకవర్గం. మరి ఈ రోజుని గౌరవ 183వ జయంతి పురస్కరించుకుని శ్రీమతి శ్రీ డొక్కా సీతమ్మ అమ్మవారు ఈ రోజుని జయంతి సందర్భంగా మరి యొక్క ఆంథ్రోపోలాజికల్ సొసైటీ వారి యొక్క డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషనల్ అవార్డు ఈరోజు నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి కొన్ని కోట్ల మందికి కడుపు నింపినటువంటి మహనీయులు ఈ డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈరోజు అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందం. అలాగే ఈ యొక్క అవార్డు నాకే కాకుండా చాలామంది ఈ యొక్క ఎంతోమంది పేదవారిది అందరికీ కూడా కడుపు నింపినటువంటి పరిస్థితిలో మరి ఆ రోజు నుంచి కూడా మరి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, అలాగే వారి దగ్గర ఏమీ లేకపోయినా కనీసం మరి పెద్దలు కొంతమంది ఈ యొక్క విషయంలో చెప్పారు. ఎందుకంటే డొక్కా సీతమ్మ అనేవారు మరి ఈ యొక్క పేదలుగా కడుపులు నింపడానికి వారికి లేకపోయినా ఉండిగా మరి ఈ యొక్క ఇంతవరకు కూడా కొనసాగించడం మాత్రం చాలా తెలుసుకోదగ్గ విషయం.
ఎందుకంటే అన్నీ పక్కన పెట్టేసేసి వారు వెళ్ళవలసిన దేవుడినే పక్కన పెట్టి దేవుడి తర్వాత ఈ ఆకలితో ఉన్న వాళ్ళని మంచి ఇన్ఫ్లుయెన్స్గా మాత్రం అటువంటి వారికి ఎంతోమందికి భోజనం పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారి పేరు మీద ఈ రోజున వారి 183వ జయంతి సందర్భంగా నేను ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మరి ఈ అవార్డుగా ఇచ్చినటువంటి అద్దంకి రాజయ్య గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ అవార్డు గ్రహీతలకు చాలామంది కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, మరి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వీరందరూ కూడా మాత్రం ఎంతో మరి అధినేతలు వారందరూ వచ్చారు. వారికి కూడా మాత్రం నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ డొక్కా సీతమ్మ ఈ ఇన్స్పిరేషన్ అవార్డు మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినట్టు గౌరవశ్రీ కొండెదల పవన్ కళ్యాణ్ గారికి ఈ అవార్డు వారికి అంకితంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు డొక్కా సీతమ్మ ఈ ఉభయ గోదావరి జిల్లాలో వారి పర్యటనకు వచ్చినప్పుడు డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పి డొక్కా సీతమ్మ గారిని చాలామంది కూడా ఆవిడకి ఎంతో తెలియని పరిస్థితిలో మరి ఉప ముఖ్యమంత్రి గౌరవశ్రీ కొండెదల పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మాత్రం నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో డ్వాక్రా గ్రూపుల సభ్యులకు తెలియకుండా ఏపీఎంసీసీలు తమ పేర్ల మీద 16 కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి రుణాలు పొంది తమను మోసగించారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీఎస్ఎన్ వరుణ్ సహకారంతో జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమ పేరును తీసుకున్న రుణాలకు ఇప్పుడు బ్యాంకు వారు తమకు కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తాము తీసుకొని రుణాలకు కోర్టు నోటీసులు ఇవ్వడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. పిఠాపురం మండలం ఎల్లన్పురం గ్రామం నుంచి వచ్చేయండి. మేమందరూని మా పేర్ల మీద ఫోర్జరీ సైన్లతో మా వెరిఫికేషన్ లేకుండా, మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా బ్యాంక్ యాజమాన్యం, అలాగే ఏపీఎం గారు అరుణ్ కుమారి గారు, సిసి గారు మీనాక్షి గారు, వివోఏ పద్మకుమారి గారు మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మా పేర్ల మీద లోన్లు తెచ్చేయడం జరిగిందండి. మేము బ్యాంకుకి వెళ్ళడం కానీ, దానికి సంబంధించిన వాటికి బ్యాంక్ మేనేజర్ల దగ్గరికి వెళ్ళడం కానీ మేము చేయలేదు. ఒక్కొక్కరి పేరు మీద 15 లక్షల రూపాయల లోన్లు తెచ్చిందే కాకుండా మాకేమో నోటీసులు పంపుతున్నారు. నోటీసులు ఏంటని మేము రిప్లై ఇచ్చి మళ్ళీ మాకు సంబంధం లేదని రిప్లై పంపితే మళ్ళీ కోర్టు నోటీసులు వచ్చాయి. నెల రోజుల్లో మాకు రిప్లై ఇవ్వకపోతే లాయర్తో మేము వాదించుకోవాలండి. తీసుకోలేని దానికి మేము ఎలా వాదిస్తామండి? ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకున్నది ఎవరు? అందులో మేము ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం, మాకు సమాధానం చెప్పడానికి ఉంటుంది. ప్రతి విషయంలోనే ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండలేరు కదండి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో, అదేవిధంగా లక్ష్మీనరసాపురం, కోలంక, మిగిలిన గ్రామాల్లో డ్వాక్రా గ్రూపుల్లో 16 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ వచ్చింది. మీన్వేల్ ఇక్కడ ఏంటంటే 2019 నుంచి 21 మధ్యన ఉన్న అధికారులు, ఈ వివోఏలు, సీసీలు, ఏపీఎంలు, తర్వాత పై అధికారులు అందరూ ఇన్వాల్వ్మెంట్తో ప్లస్ బ్యాంకర్స్ ఈ 16 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. వీరు ఎక్కడా సంతకాలు ఏమీ పెట్టలేదు. చేత ఇప్పుడు వీరందరికీ కూడా నోటీసులు వచ్చినాయి. ఇప్పుడు కోర్టు నోటీసులు వచ్చినాయి. మహిళలందరూ కూడా రోజుకి ఏదో పనికి వెళ్ళకపోతే పొట్టగడని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరూ భయభ్రాంతులు ఈవేళ ఆఫీస్కి వస్తే నేను గౌరవ కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఈ విషయాలన్నీ తెలియజేశాం. ఆయన కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి ఈ కనెక్టెడ్ పర్సన్స్ అందరిని కూడా అరెస్ట్ చేసి, అది కూడా ఒక అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయిస్తానని చెప్పి కలెక్టర్ గారు తెలియజేశారు.